జీనా యహా మర్నా యహా. ఎవరినిది? ఏయ్, ఎవరినిది? బాగానే ఉన్నావుగా, మాట్లాడమే. అశోకవనంలో సీతంవారిలాగా ఉలుకు పలుకు లేకుండా కూర్చుంటావేంటి? నీ పేరేంటో చెప్పు. మాటలు రావా? మోగదానివే? పెద్ద మెంటల్ కేసులో ఉన్నావే. వచ్చేయ్, మెయిన్ రోడ్ దగ్గర డ్రాప్ చేస్తాను. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడే ఉంటే పూలో ఎలుగుబంట వచ్చి పీక్కు తింటాయి. రా 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 రా, కూర్చో, సిగ్గుపడుకో, దా కూర్చో. అయ్యో, అలా కూర్చోకు. అమ్మతో అలా కూర్చుంటే నేను బైక్ నడపలేను. సరిగా కూర్చో, అర్థమైందా? నీకు నా గురించి తెలీదు, నేను చాలా తేడా. కూర్చో కూర్చో. అన్నీ తెలిసి కూడా ఊరికే షో చేస్తావు. అలా మేడం, గట్టిగా పట్టుకుని కూర్చో. అంటే నన్నే పట్టుకోవాలని నాకేం ఆశ లేదు. ఏది కనిపిస్తే అది గట్టిగా పట్టుకుని కూర్చో. తల్లి తోడు, మళ్ళీ వెనకొచ్చి తీసుకెళ్ళను. జై మహంకాళమ్మ అంటూ వెళ్ళిపోతూనే ఉంటాను, అంతే. సూపర్ గా ఉంది ఈ అమ్మాయి. దేవుడా, ఈ జన్మకి ఈ అమ్మాయిని నాకు ఫిక్స్ చేసావా ఏంటి? కానీ దీనికి సౌండే లేదే. నా జీవితం అంతా మూకీ సినిమాలా తయారయ్యేలా ఉంది. ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఒకదాన్ని అనుకున్నాను. ఇంత నుంచి ఎందుకు మాట్లాడలేదు? పోలీసులకు నన్ను అప్పగించేసి. మా మావయ్య అవ్వల గురించి వాళ్ళకి చెప్పాలి. బలివ్వడానికి వచ్చింది మీ మామయ్య. ఇంకో ఇద్దరు వచ్చారు, వాళ్ళు మీ బాబాయ్లా? వాళ్ళెవరో నాకు తెలీదు. సరే దిగు దిగు. ఎవరు? దుగ్గిరాల. మీ అమ్మ నాన్న అక్కడే ఉంటారా? నాకు అమ్మ నాన్న లేరు. ఓ, చిన్నప్పుడే ఫట్టా? పుట్టగానే అమ్మ, ఆ తర్వాత నాన్న.